మనం మ్యానుఫ్యాక్చరింగ్ టిల్ 12 years నుంచి ఉన్నాము. దీంట్లో మనకు 365 days అవైలబుల్ దొరుకుతుంది. ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ మన మంత్లీ ప్రొడక్షన్ అవుతూనే ఉంటుంది. 80 పీస్ నుంచి 100 పీస్ వరకు వాళ్ళు మినిమం తీసుకోండి. మనకి ఇన్ని స్టైప్స్ ఉన్నాయి. దీంట్లో వాళ్ళు నచ్చిన స్టైప్స్ వాళ్ళు తీసుకోవచ్చు. పెద్ద వాళ్ళకి అన్నిటికీ చాలా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటుంది. సైజ్ వచ్చి మన దగ్గర 5XL ఉంది. ఇప్పుడు 6XL యాడ్ చేసాము. ఇప్పుడు ఈ ప్రింట్స్ లో కూడా డిజైన్స్ మారుతూ ఉంటాయి. ప్లాటినం లిలిన్ అంటారు ఇవి. దీంట్లో 3 ఫ్యాబ్రిక్స్ మిక్స్ ఉంటుంది. 12 ఫ్యాబ్రిక్స్ వరకు ఉన్నాయి. డిఫరెంట్ వైట్స్ ఉన్నాయి. ఆక్స్ఫోర్డ్ ఉంది, స్లబ్ ఉంది, గీజా ఉంది, మిలాంజ్ ఉంది. కటింగ్ సెక్షన్ ఇది. ఇట్లా నెంబరింగ్ అవుతుంది. పార్ట్ వైజ్ ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక వీల్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ వీల్ ఉంది. కరెక్ట్ గా స్టిచ్ రావడానికి మూవ్మెంట్ కోసం ఇలాంటి డిఫరెంట్ ప్రెజర్ ఫుడ్స్ వాడతాము. ఎక్స్పోర్ట్ లో వర్క్ చేసాము. సేమ్ మన ఎక్స్పోర్ట్ లో ఏ క్వాలిటీ ఉందో దాని బేసిస్ ఫాలో అప్ చేస్తూ ఉంటాము. ప్లాస్టిక్ ప్రెజర్ ఫుడ్ ఇది. అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ లైట్ వెయిట్ వస్తాయి. ఆ ఫ్యాబ్రిక్స్ బట్టి ఇవన్నీ మారుస్తుంటాం. మళ్ళీ షర్ట్ వాషింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ట్రిమ్మింగ్, చెకింగ్, థ్రెడ్స్ అంతా కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఐరన్ కి వెళ్తుంది. ఐరన్ కి వెళ్ళి ఐరన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెకింగ్ చేస్తారు. 100% పాస్ అయింది ఇక్కడికి వెళ్తాయి. ఫెయిల్ అయింది మళ్ళీ అక్కడ సైడ్కి వెళ్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్. ఈరోజు వచ్చేసి శ్రీ గోకుల గార్మెంట్స్లో ఉన్నాము. ఇది మన హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. లాస్ట్ 2 వీడియోస్లో కూడా మీరు కలెక్షన్ చూస్తారు. ఈసారి ఇంకా కలెక్షన్ అప్డేట్ అయిపోయింది. చూస్తున్నట్టు నెంబర్ ఆఫ్ పీసెస్, నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అప్డేట్ అయిపోయాయి అనమాట. ఇది ఎస్పెషల్లీ ఎవరైతే షాప్ పెట్టాలనుకుంటారో, హోల్సేల్లో షర్ట్స్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం అనమాట. సో ఇక్కడ సార్ అయితే ఉన్నారు. మన దగ్గర కలెక్షన్ అంటే మీడియం రేంజ్ నుంచి ప్రీమియం, హై ప్రీమియం వరకు ఉంది. ఓకే, మనకు ఏ కస్టమర్ మీడియం రేంజ్ అంటే స్టార్టింగ్ వచ్చి మనకు ఈ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అడ్రస్ చెప్తారు ఎక్కడ అనేది? ఇది మనకు నాచార్ నుంచి ఒక 1.5 kilometer లోపల రావాలి. చిలకనగర్ సర్కిల్ వస్తుంది, ఎక్స్ రోడ్. అక్కడ నుంచి వయా బోడుపల్ రోడ్, హేమానగర్. ఇది హేమానగర్ రోడ్ నెంబర్ 7 దగ్గర మంది ఉంటుంది. శ్రీ గోకుల గార్మెంట్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇది. మన గూగుల్లో పోయి అదే లొకేషన్లో పోయి శ్రీ గోకుల గార్మెంట్స్ టైప్ చేసిన లొకేషన్ వస్తుంది. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా లేదా మన నెంబర్ పెడతాం. మన నెంబర్కి వాళ్ళు హాయ్ పెట్టి లొకేషన్ పంపిస్తాము. మనం మ్యానుఫ్యాక్చరింగ్ టిల్ 12 years నుంచి ఉన్నాము. అది డిఫరెంట్ మన ఇంతకుముందు హై ప్రీమియమే చేస్తా ఉన్నాము. ఇప్పుడు మీడియం రేంజ్, అన్ని రేంజ్, ఆల్ టైప్ రేంజ్ చేస్తున్నాము. ఫిట్టింగ్ సేమ్, ఏదైనా ఏ బ్రాండ్ అయినా మన 3 brands ఉంటాయి. సేమ్ క్వాలిటీ, సేమ్ ఫినిషింగ్, అన్ని సేమ్ ఉంటుంది. ఇది మనకు స్టార్టింగ్ మీడియం రేంజ్ లో మనకి ఇట్లా స్లబ్ ఆఫ్ స్లీవ్స్ ఉన్నాయి. ఇవి లెలిన్ లుక్ ఉంటుంది. బేసిక్ ఇది కాటన్ లెలిన్ లుక్ టైప్ వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ ఆక్స్ఫోర్డ్ లో కూడా మీడియం హఫింగ్టన్ బ్రాండ్స్. దీంట్లో మనకు 365 days అవైలబుల్ దొరుకుతుంది. మన రన్నింగ్ మనకు ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ మన మంత్లీ ప్రొడక్షన్ అవుతూనే ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు 10 colours ఉంది అనుకోండి, 6 కావాలన్నా 5 కావాలన్నా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీంట్లో మనకి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ 20 colours చార్ట్ ఉంటుంది. ఇంకా 10 colours ఇంకా అటు సైడ్ ఉన్నాయి. మనకి డిఫరెంట్ కలర్స్, వాళ్ళకి ఎన్ని కలర్స్ వాళ్ళ ఇష్టం. మనం ఇవే తీసుకోవాలని మనం చెప్పము. వాళ్ళకి నచ్చిన కలర్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే సార్, ఇందులో మినిమం క్వాంటిటీ ఎంత తీసుకోవచ్చు? హోల్సేల్ వచ్చి మనం ఇంతకు 60 పీస్ చెప్పాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి మీడియం రేంజ్ అన్ని యాడ్ అవడం వల్ల 60 పీస్ వచ్చి కొద్ది టఫ్ గా ఉంది. మార్కెట్ అదే వేయడానికి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ప్రాబ్లంగా ఉంది. వాళ్ళు మినిమం 80 పీస్ నుంచి 100 పీస్ తీసుకుంటేనే మనకి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఆటోకి మనం పే చేసే పంపిస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ ఆటోకి కానీ అన్నిటికి కానీ బ్యాలెన్స్ అవ్వదు. 80 పీస్ మినిమం నుంచి 80 పీస్ నుంచి 100 పీస్ వరకు వాళ్ళు మినిమం తీసుకోండి. మినిమం స్టాక్. దీంట్లో ఇప్పుడు ఆక్స్ఫోర్డ్ ప్లైన్ ఇది. దీనిలో చెప్పాను కదా, దీనిలో వాళ్ళకి నచ్చిన కలర్స్ వాళ్ళు తీసుకోవచ్చు. స్ట్రైప్స్ సేమ్ ఆక్స్ఫోర్డ్ లో మీడియం రేంజ్ లో హఫింగ్టన్ బ్రాండ్స్ పైన మనకి ఇన్ని స్ట్రైప్స్ ఉన్నాయి. దీంట్లో వాళ్ళు నచ్చిన స్ట్రైప్స్ వాళ్ళు తీసుకోవచ్చు. నేను ఇవే తీసుకోమని మనం ఫుల్ తీసుకోమని చెప్పాము. దీంట్లో మళ్ళీ ఆక్స్ఫోర్డ్ విత్ స్లబ్ మిక్స్. దీంట్లో స్ట్రైప్స్ పెద్ద వాళ్ళకి అన్నిటికీ చాలా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్ కూడా మనకు అందరికి యూనిక్ గా సెమీ ఫార్మల్ కి అన్నిటికీ యూస్ అవుతుంది ఈ బేసిస్ లో. అందుకని స్మాల్ లైన్స్ ఇవి తీసుకున్నాం. మళ్ళీ దీంట్లో కొంచెం బిగ్ సైజ్ అంటే లైన్స్ వచ్చి కొద్ది మీడియం, అంటే ఒక 1/2 inch విడ్త్ లో ఉంటుంది. ఇవి కూడా అంతే మనకు డిఫరెంట్. దీంట్లో ఒక 6 colours 7 colours ఉంటుంది. ఇది ప్లస్ ఆక్స్ఫోర్డ్ విత్ స్లబ్ మిక్స్. ఇది అలా ఉండడం వల్ల ఏంటంటే కొద్ది డిజైన్ వేరుగా ఉంటుంది. డార్క్ అంటే కలర్స్ కొద్ది వేరు కనిపిస్తుంది. ఇది స్లబ్ లెలిన్ అంటారు. స్లబ్ లో ప్లస్ దీని సాటిన్ కోటింగ్, అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మారుతుంటాయి. కొంచెం ఫీల్ అయితే మన సాటిన్ ఫీల్ ఉంటుంది. చూడడానికి స్లబ్ కాటన్ లెలిన్ టైప్ కనిపిస్తుంది. మంచి ప్రొఫెషనల్ గా వేద్దాం అనుకుంటే ఇట్లా ప్లెయిన్ కలర్స్. దీంట్లో అట్లా కొంచెం షైనింగ్ ఉంటుంది, స్మూత్ ఉంది. అట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మారుతూనే ఉంటాయి. చెక్స్ లో కూడా ఇప్పుడు ఇందాక ఇక్కడ చూసాము కదా, సేమ్ ఇప్పుడు ఆక్స్ఫోర్డ్ అక్కడ ప్లెయిన్ చూసాము, స్ట్రైప్స్ చూసాము, దాంట్లో చెక్స్. చెక్స్ సేమ్ బ్రాండ్ ఫిట్ ఉంటుంది వాళ్ళకి. ఇది ఒక ఫిట్, ఇంకొక బ్రాండ్ ఇంకో ఫిట్ అలా చేయం మనం. స్టాండర్డ్ మన ఇండియన్ ఫిట్ ఏముందో దాన్ని బేస్ చేసుకుని పెట్టాము. వేరే మరి లోకల్ బ్రాండ్స్ మరి స్లిమ్ చేయము. స్లిమ్ ఏంటంటే అది కొందరికే సెట్ అవుతుంది, అందరికి సెట్ కాదు. మన స్టాండర్డ్ ప్రకారం ఏం ఫిట్ ఉందో మన S నుంచి స్టార్ట్ ఉంటుంది. S కూడా బ్రాండ్ ఫిట్ ఉంటుంది మన దగ్గర. ఇట్లా కలర్స్ అంత మంచి కలర్స్ మనం, అంటే ఎక్కువ డార్క్ మనం 30% పెడితే ఒక
70% వచ్చి మనం మీడియం షేడ్స్ కొద్దిగా ఎక్కువ ఇష్టపడతారు. డార్క్ కలర్స్ అనేది యూనిక్గా మిక్స్ చేసేస్తారు, కలర్ మిక్సింగ్ అంతా యూనిక్గా ఉంది ఇదంతా కూడా. డిఫరెంట్ అంటే కొద్ది క్లాస్ డిజైన్స్ కొన్ని ప్లాన్ చేస్తాము. దీనిలో 1 or 2 ప్యాటర్న్స్ కొద్ది డార్క్ తీసుకుంటాం. సో లార్జ్ ఎంత వరకు ఉంది సార్ మన దగ్గర? సైజ్ వచ్చి మన దగ్గర 5XL ఉంది, ఇప్పుడు 6XL యాడ్ చేసాము. 6XL వరకు ఉంది. అవేంటంటే 5, 3, 4, 5 వచ్చి కొన్ని కలర్స్ లో మాత్రం చేస్తాము. అవి అన్ని కలర్స్ లో పోవు, అవి డిపెండ్ కస్టమర్స్ బట్టి ప్లాన్ చేసి చేస్తుంటాము. ఇప్పుడు ఇదే ఆక్స్ఫోర్డ్ లో ఈ ప్రింట్స్ ఒకే ఫ్యాబ్రిక్ లో మనకి ఇన్ని డిజైన్స్. ఇప్పుడు ఈ ప్రింట్స్ లో కూడా డిజైన్స్ మారుతూ ఉంటాయి, సేమ్ క్వాలిటీ డిజైన్స్ మారుతూ ఉంటాయి. మీకు ఎనీ టైం ఇది మనం ప్రతి మంత్ మనం ఒక 1000-1500 పీసెస్ మినిమం ఓన్లీ దీనిలో చేస్తుంటాం. దీంట్లో కలర్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు చెక్స్ లో కూడా అంతే, కలర్స్ మారుతూ ఉంటాయి. సేమ్ క్వాలిటీ రిపీట్ ఉంటుంది. కస్టమర్ కూడా అంటే ఈ క్వాలిటీ నచ్చిందంటే నెక్స్ట్ వచ్చినప్పుడు కలర్ మారుతాయి, అంటే క్వాలిటీ సేమ్ ఉంటుంది. చూడండి డిజైన్ చూడండి ఒకసారి ఇవన్నీ కూడా మీరు. అండ్ సార్ మన దగ్గర ప్రైస్ బేసిక్ ఎంత ఉంటుంది, హైయెస్ట్ ఎంత ఉంటుంది సార్ మన దగ్గర? బేసిక్ అంటే మనం ప్రైజెస్ రివ్యూ చేయట్లేదు, ఎందుకంటే అది డిపెండ్ ఆఫ్ ఏరియాని బట్టి వాళ్ళు సేల్ చేసుకుంటారు. మనం ప్రైస్ చెప్తే వాళ్ళు అక్కడ మెయింటెనెన్స్ ఎక్కువ ఉండొచ్చు, కొందరికి మెయింటెనెన్స్ తక్కువ ఉండొచ్చు. దాని బేస్ చేసి వాళ్ళు సేల్ చేసుకుంటారు కాబట్టి మనం ప్రైస్ చెప్పట్లేదు, ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళకి. నాకేం కాదు, నాకు సేల్ పెరుగుతుంది ఓపెన్ చెప్పాలంటే, కానీ ఎదుటి మన కస్టమర్కి ఇబ్బంది అవుతుంది. నేను ప్రైజెస్ కానీ చెప్తే వాళ్ళకి ఈ క్వాలిటీ ఖచ్చితంగా నాకు సేల్ పెరిగిపోతుంది, బట్ వాళ్ళకి సేల్ తగ్గిపోతుంది. వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి మధ్యలో చూసి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకు మెయింటెనెన్స్ ఉంటుంది. ఒక షర్ట్ మీద మినిమం 100 రూపాయలు మెయింటెనెన్స్ వాళ్ళకు ఉంటుంది, కాబట్టి కంపల్సరీ వాళ్ళకి మనం బిఫోర్ మన అందుకే ప్రైస్ నేను రివ్యూ చేయట్లేదు. వాళ్ళకి వాట్సాప్ ద్వారా వాళ్ళు కలిసినప్పుడు నేను ప్రైజెస్ బెస్ట్ ప్రైస్ వాళ్ళకి ఇస్తాము. ఇవి వచ్చి మనకు ప్లాటినం నెలిన్ అంటారు ఇవి, ఈ కలర్స్. దీంట్లో 3 ఫ్యాబ్రిక్స్ మిక్స్ ఉంటుంది. కాటను, స్లబ్, లెలిను, అట్లా 3 ఫ్యాబ్రిక్స్ మిక్స్ చేస్తారు. చూడండి ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉంది మీకు. సార్ మన దగ్గర అసలు ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి సార్? చాలా ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను వస్తున్న కొద్ది. ఎన్ని ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అసలు? ఫ్యాబ్రిక్స్లో డిఫరెన్స్ తీసుకుంటే మన దగ్గర ఒక 12 ఫ్యాబ్రిక్స్ వరకు ఉన్నాయి. 12 ఫ్యాబ్రిక్స్ ఉంటుంది. దాంట్లో 1 or 2 ఫ్యాబ్రిక్స్ అయిపోతుంటే ఇంకో వేరే ఫ్యాబ్రిక్స్ యాడ్ అవుతూ ఉంటాయి. మినిమం ఈ రెగ్యులర్ ఫ్యాబ్రిక్స్ అనేది కొన్ని ఒక 7-8 ఫ్యాబ్రిక్స్ రిపీటే ఉంటుంది, దాంట్లో కలర్స్ మారుతూ ఉంటాయి. అవేంటంటే మనకి ఎక్కువ సేల్, మనకైనా సరే కస్టమర్స్కైనా సరే అదే ఇష్టపడుతుంటారు. ఆ ఫ్యాబ్రిక్స్ కంటిన్యూగా యూస్ చేస్తాం మనం. ఇప్పుడు దీంట్లో ఇంతకుముందు వేరే కలర్స్ వాడాము, ఇప్పుడు వేరే కలర్స్ మళ్ళీ చేయించాము. సో ఇక్కడ చూస్తున్నారు క్వాంటిటీ అయితే చాలా ఉంది, అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా యూనిక్ అందరూ నచ్చే ఫ్యాబ్రిక్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి క్లోజప్లో చూపిస్తాను, చూడండి ఫ్యాబ్రిక్లు అన్నీ కూడా డీటెయిల్గా చూసుకోండి మీరు. ఇవన్నీ కూడా లెనిన్ మిక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను వేసుకున్నది అదే ఫ్యాబ్రిక్స్. ఇప్పుడు దీంట్లో మళ్ళీ లియోసెన్ లెనిన్ అనేసి ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది స్ట్రక్చర్. లియోసెన్ లెనిన్ అనేసి ఇది ఒక ఫ్యాబ్రిక్. అవును, ఇక్కడ చూడండి క్లోజప్లో చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా. దీంట్లో కలర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ సేమ్. దీంట్లో కొన్ని కలర్స్ ఇప్పుడు ప్లాటినం కలర్స్, ఇవి ప్లాటినం లెనిన్. ఇది ఇప్పుడు దీంట్లో కలర్స్ అన్ని ప్లాటినం లెనిన్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అని. సేమ్ ఫ్యాబ్రిక్స్. సేమ్ ఫ్యాబ్రిక్స్ మనకి 100% బ్రాండ్, ఎక్కడ మనం కాంప్రమైజ్ కాము. రోలోమ్యాన్లో వచ్చి హై ప్రీమియం బ్రాండ్. హై ప్రీమియంలో వచ్చి మనకు కంపల్సరీ ఈ ఫ్యూచర్ లైన్ మ్యాచింగ్ అని ఎక్కడ మనం ఈ డిస్టెన్స్, ఇప్పుడు ఇదేం డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ ఇక్కడ మెయింటైన్ చేసాం. మనం ఏ గార్మెంట్ తీసుకుని ఇప్పుడు సేమ్ దీంట్లో వేరే కలర్ ఇది చూడండి, ఇది ఏం తీసుకున్నాం సేమ్ ఫీచర్ అని తీసుకున్నాం. ఇది మనకు ఇది చాలా అంటే టఫ్ ఉంటుంది చేయడానికి కూడా, ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయాలంటే టఫ్ ఒకటి, ప్లస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మాకు ఏంటంటే ఆల్మోస్ట్ ఇంత ఫ్యాబ్రిక్ వేస్ట్ వదలాలి. వదిలితేనే మనకు ఈ మ్యాచింగ్ అవుతుంది. ఇప్పుడు మన దాదాపు ఫ్యాబ్రిక్ 10 రూపీస్ ఫ్యాబ్రిక్ 10 to 20 రూపీస్ ఫ్యాబ్రిక్ వేస్ట్ అవుతుంది. అది కాకుండా మనకు వర్క్ కూడా ఎక్స్ట్రా అవుతుంది. అవును, వర్క్ కూడా ఎక్స్ట్రా అయ్యి మళ్ళీ దీన్ని చేయించడానికి. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు కదా, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్? ఇప్పుడు 12 years 13 years రన్నింగ్. 12 years కంప్లీట్ అయింది, 13 years అవుతుంది ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. మళ్ళీ మనకు డిఫరెంట్ అంటే మన కస్టమర్స్ని బేస్ చేసుకుని ఈ 12 years ఎక్స్పీరియన్స్లో మనం ఏం చేస్తున్నాము. నాకు ఎంతో మంది వచ్చారు కూడా, మేము ఇంత స్టార్ట్ చేస్తాం బిజినెస్, ఇప్పుడు ఇమీడియట్లీ ఇంత చేయొచ్చా అంటే. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏమంటారంటే జాబ్ చేయడం ఇష్టం లేక అది కొందరు బిజినెస్ కరెక్ట్, ఒకరి కింద పోయి ఎందుకు పని చేయడం అంటారు. అది చాలా రాంగ్. అది ఖచ్చితంగా ఏంటంటే ఎవరైనా సరే వర్క్ చేయాల్సిందే, చేసిన తర్వాతే వాళ్ళకి ఒక ప్లానింగ్ వస్తుంది, ఒక ఐడియా వస్తుంది, ఒక స్టాండర్డ్ ఐడియా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. మన దగ్గర వాళ్ళ కష్టపడి ఎందుకు చెప్తున్నానంటే
వాళ్ళు అక్కడెక్కడ డబ్బులు తీసుకొచ్చి ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఎక్స్పీరియన్స్ లేకుండా చేయడం ఎందుకు? చాలా మంది ఇప్పుడు అదే డబ్బులు ఫెయిల్ అయిపోతున్నారు. ఎందులో స్టార్ట్ చేయని వస్తే నేను దాదాపు ఒక 10 to 20 మెంబర్స్ వరకు ఇది వద్దని చెప్పాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు 5 లక్షలు పెడతాం 10 లక్షలు పెడతాం వద్దని చెప్పాను. ఏదో ఒక వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు. వర్క్ చేస్తున్నప్పుడు దీన్ని అదోలేసి దీన్ని చేస్తామంటే నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆ రోజు వస్తే మహా అంటే నాకు 200 పీసులు ముందు కొనేస్తారు, కానీ వాళ్ళ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అంతే కదా, లైఫ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అందుకని ఏంటంటే ఈ ఫీల్డ్కి రావాలన్నా వాళ్ళు డబ్బులున్నా సరే ఫస్ట్ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక 1 year అయినా వాళ్ళు బయట వెళ్ళి ఒక షాప్లో ఒక 6 months వర్క్ చేస్తేనే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. అంటే కస్టమర్ హ్యాండ్లింగ్ చేయడం తెలియకపోతే ఎంత పెట్టినా వేస్ట్, అంతే, ఖచ్చితంగా వేస్ట్. అందుకే వాళ్ళు ఏంటంటే తెలుసుకొని మీరు ఒకరి కింద పని చేసినందుకు మాత్రాన మనం డౌన్ఫాల్గా ఆలోచించకూడదు. ప్రతి ఒక్కరు పని చేయాల్సింది. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తే వచ్చి ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మనం వింటున్నాం కదా, వాళ్ళు ఏది మాటని వింటున్నప్పుడు ఒక దిక్కు పని చేసినప్పుడు ఒక మాట అటు ఇటు అంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే సిస్టమ్ నేర్పించినప్పుడు అంటారు. అలా అనేసి మనం బిజినెస్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ప్లస్ జాబ్ను కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఏది చేసినా సిస్టమేటిక్గా ఆలోచించి సిస్టమేటిక్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇవి హాఫ్ స్లీవ్స్. ఇప్పుడు దీంట్లో ఇది లేస్ లేని ఇది హాఫ్ స్లీవ్స్లో కూడా మనం ఈ ప్యాటర్న్స్ చేసాము. హాఫ్ స్లీవ్ కూడా సేమ్ క్వాలిటీ ఫాలోఅప్ చేస్తాం. లైన్ మ్యాచింగ్ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు, సిస్టమేటిక్గా ఉంటుంది. హాఫ్ స్లీవ్స్ ఇది వచ్చి ఇంపోర్టెడ్ లెలిన్. ఇది ఇంపోర్టెడ్ లెలిన్ వచ్చి ఇట్లా ఫీల్ కానీ చాలా వెయిట్ ఉంటుంది. ఇట్లా ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఒక మ్యాటీ టైప్ లో ఉంది చూడండి ఉంటుంది. యానేమో వచ్చి ఒక లెలిన్ యాన్ యూజ్ చేస్తారు దీనికి. యూజ్ చేసి మనకు ఆక్స్ఫోర్డ్ వ్యూ కలా కనిపిస్తుంది. డిఫరెంట్ స్ట్రక్చర్, కొద్ది వెయిట్ డెనిమ్ షర్ట్ లాగా వెయిట్ కనిపిస్తుంది, అలా ఉంది. ఇప్పుడు వైట్ లో కూడా మనకి చూడండి నెంబర్ ఆఫ్ వైట్స్ ఉన్నాయి మన దగ్గర. డిఫరెంట్ వైట్స్ ఉన్నాయి. ఆక్స్ఫోర్డ్ ఉంది, స్లబ్ ఉంది, గీజా ఉంది, మిలాంజ్ ఉంది. దీంట్లో ఒక హాఫ్ స్లీవ్స్ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ వైట్ లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. వాళ్ళు నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇంకా ఆక్స్ఫోర్డ్, ఇది రాయల్ ఆక్స్ఫోర్డ్, అక్కడ ఆక్స్ఫోర్డ్ రాయల్ ఆక్స్ఫోర్డ్ కొంచెం ప్లెయిన్ కలర్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇవి కూడా మనకు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి కలర్స్, రీఫిల్ చేస్తూనే ఉంటాం మనది. ఇవేంటంటే ప్రతి ఒక్క షోరూమ్ లో ఏంటంటే ఇప్పుడు మనం పెట్టిన కలెక్షన్స్ వాళ్ళు ఒకవేళ మంత్లీ ఒక 200 పీసులు 250 పీసులు పర్చేస్ చేస్తుంటే ఒక 150 పీసు మన దగ్గర వాళ్ళకి దొరికిపోతుంది. ఒక 100 పీస్ అనేది టేస్ట్ ఇంకొన్ని వేరే ఉంటుంది కాబట్టి వాళ్ళు వేరే పర్చేస్ చేసుకోవచ్చు. వాళ్ళకి 60 to 70% మన దగ్గర రీఫిల్ అయిపోతుంది. ఇది లెలిన్, ఇది 40s లెలిన్. ఈ లెలిన్ విత్ బాక్స్ ప్యాక్ ఉంటుంది. బాక్స్ ప్యాక్ ఉంటుంది. దీనికి కావాల్సిన అంటే ఈ ఫ్యాబ్రిక్ ఏం డీటెయిల్స్ అనేది కూడా మన బాక్స్లో ఇస్తాం. ఇది ఈ లెలిన్లో ఏం ఫ్యాబ్రిక్, స్టైలిష్ ఫ్యాబ్రిక్, ఇట్లా మన అది 100% ప్రీమియం కాటన్. దీంట్లో ప్రీమియం కలెక్షన్ లెలిన్లో 40s లెలిన్. ఇది మనకు కొద్దిగా హెవీగానే ఉంటుంది ఫ్యాబ్రిక్, లైఫ్ బాగుంటుంది, అన్ని రకాలుగా దీంట్లో ఉంటాయి. దీంట్లో కలర్స్ మన దగ్గర ఎప్పుడు లెలిన్ కూడా బాక్స్ ఐటమ్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 10 కలర్స్ ఎప్పుడు మన దగ్గర రెడీ ఉంటాయి. ఇక్కడ రెండు ఒక ప్లేట్ లెక్క ఇచ్చారు కదా, ఇది ఫ్రంట్ ప్లాకెట్. మనం దీన్ని ఏంటంటే కొందరు సెల్ఫ్ ఫోల్డ్ ఇస్తాం. దీంట్లో ఏంటంటే దీంట్లో ఇవ్వలేదు. అంటే ఈ ఫ్యాబ్రిక్ బేస్ చేసి ఇలా ఇచ్చాము. బట్ ఈ ఫ్యాబ్రిక్ ఇలా ఇస్తే ఏంటంటే కొంచెం స్టిఫ్నెస్ కోసం, సపోర్ట్ కోసం, ఇది కొంచెం లుక్ వైజ్ దీనికోసం ఇలా చేసి బాగుంది. ప్రీమియం లుక్ ఉంది. ప్రీమియం లుక్ కి ఇంకోటి అది ఉండడం వల్ల ఏంటంటే కొంచెం స్టిఫ్నెస్ అంటే ఎక్కువ ఊగకుండా కానీ దీంట్లో లోపల ఫీజింగ్ ఉంటుంది. ఫీజింగ్ వాడతాము. సేమ్ దీంట్లో అంతే. మన కాలర్ లో కూడా మనం స్టాండర్డ్ ఫీజింగ్ వాడతాము. దాన్ని డై కట్ చేసి మనం స్టాండర్డ్ ఫీజింగ్ వాడతాము. ఆ షేప్స్ కానీ ఎక్కడ కానీ మనకు స్టాండర్డ్ ఉంటుంది. ఐరన్ చేయకపోయినా సరే ఇక్కడ స్టిఫ్ ఉంది అంతా ఉంటుంది. సో నెక్స్ట్ ఇవన్నీ కలర్స్ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మన దగ్గర లెలిన్ ఎనీ టైం మన దగ్గర 10 to 12 కలర్స్ ఉంటుంది. దాంట్లో చాయిస్ వాళ్ళకి నచ్చిన కలర్స్ వాళ్ళు తీసుకోవచ్చు హోల్సేల్ లో. దీంట్లో హాస్కిల్స్ ఇంకొక బ్రాండ్. ఇది స్టార్టింగ్ మనకు బేసిక్ రేంజ్ లో నుంచి ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి. దీంట్లో వాళ్ళ ఇష్టం చూస్ చేసుకుని వాళ్ళు తీసుకోవచ్చు కలర్స్. సో ఇప్పుడు ఒకసారి మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారో చూద్దాం. చూద్దాం. కటింగ్ సెక్షన్ ఇది. కటింగ్ లే వేసుకుంటారు. లే వేసిన తర్వాత ఇక్కడ చూపిస్తాను. ఒక చిన్న లే వేసుకొని దీని తర్వాత కటింగ్ అయిన తర్వాత అక్కడ నెంబరింగ్ చేస్తారు. ఇక్కడ మనకు లేజర్ లైట్స్ ఉంటుంది. ఆ లైన్ మనకు అప్ అండ్ డౌన్ కాకుండా ఈ లేజర్ లైట్ ఫాలో అప్ చేసుకుని వాళ్ళు లే వేస్తారు. లే వేసుకున్న తర్వాత కటింగ్ అవుతుంది. కటింగ్ కూడా క్యాట్ లో పేపర్ త్రూ మార్క్ తీసుకొని కట్ చేస్తారు. నెక్స్ట్ నెంబరింగ్ అవుతుంది. ఇట్లా నెంబరింగ్ అవుతుంది. పార్ట్ వైజ్ ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అయిన తర్వాత సేమ్ నెంబర్ మనం అక్కడ మ్యాచ్ చేస్తాం. ఆ పార్ట్ టు పార్ట్ ప్రతి ఒక్క నెంబర్కు సేమ్ నెంబర్ ఉంటుంది. ప్రతి ఒక్క షర్ట్లో వచ్చే నెంబర్స్కి అలా దాన్ని సేమ్ నెంబర్ మ్యాచ్ చేసి స్టిచ్ చేస్తాము. ఇప్పుడు బేసిక్ కొద్ది మన స్టిచ్చింగ్ ఎలా చూపిద్దాం, బట్ ఎక్కువ టైం తీసుకోకుండా లైట్గా చూపించి వెళ్దాం. కఫ్ రన్ స్టిచ్ ఇది. ఇలా రన్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తారు. కాలర్ రన్ స్టిచ్ ఇలా మ్యాచ్ చేసుకొని వీళ్ళు స్టిచ్ చేస్తారు.
ఆ కార్నర్ టర్న్ చేయడానికి కూడా ఆ థ్రెడ్ అలా పెట్టి మనం టర్న్ చేయడానికి యూస్ అవుతుంది. ఆ టర్న్ చేసి లోపల పెడతారు. ఇదేంటంటే ఈ థ్రెడ్ ఇన్సైడ్ ఉంటుంది, మళ్ళీ ఇది కటింగ్ చేసినాక మనం టర్న్ చేసుకోవడానికి ఈ థ్రెడ్ యూస్ అవుతుంది. అప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుంది, దానికని యూస్ చేస్తాం. అది దీనికి ఏంటంటే డిపెండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని బట్టి మనం ప్రెజర్ పుట్ మారుస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది డిఫరెంట్ ప్రెజర్ పుట్స్ ఇవి. ఇది చూడండి, దీనికి వెనక బ్యాక్ సైడ్ ఒక వీల్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ వీల్ ఉంది. అంటే ఫ్యాబ్రిక్ ఆ పక్కకి రాకుండా దాన్ని మూమెంట్ కరెక్ట్గా స్టిచ్ రావడానికి మూమెంట్ కోసం ఇలాంటి డిఫరెంట్ ప్రెజర్ పుట్స్ వాడతాం. మేము ఎక్స్పోర్ట్లో వర్క్ చేసాము, సేమ్ మన ఎక్స్పోర్ట్లో ఏ క్వాలిటీ ఉందో దాన్ని బేస్ చేసి ఫాలో అప్ చేస్తూ ఉంటాము. యాక్చువల్లీ ఇది ప్లాస్టిక్ ప్రెజర్ ఫుట్ ఇది. దీనిని టెఫ్లాన్ ప్రెజర్ ఫుట్ అంటారు. ఇది ఎందుకంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ లైట్ వెయిట్ వస్తాయి, ఆ క్వాలిటీని బట్టి సాటిన్ ఫ్యాబ్రిక్స్ కి ఆ ఫ్యాబ్రిక్స్ ని బట్టి ఇవన్నీ మారుస్తుంటాం. ఇవన్నీ మారుస్తేనే మనకు కొన్ని ఫ్యాబ్రిక్స్ డ్యామేజ్ కావు, ప్లస్ ఫినిషింగ్ ఫ్యాబ్రిక్ దగ్గర మారుస్తుంటాం, ఆ క్వాలిటీ దానికి నీట్ గా వస్తుంది. సేమ్ ఇది అంతే, మనం లెఫ్ట్ రైట్ అడ్జస్టబుల్ ప్రెజర్ ఫుట్స్ ఉంటాయి, మనం స్ట్రైట్ గా రావడానికి దానికి యూజ్ చేస్తూ ఉంటాం. యూజ్ చేసి కరెక్ట్గా మనం ఒక ఆపరేషన్ సేమ్ మ్యాచ్టీస్ ఫాలో అప్ చేస్తాం. మనం ఈ ఐరన్ కానీ ఇక్కడ ట్రిమ్మింగ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్న కట్ చేసేయడం కానీ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ నీట్ కట్ చేసేదానికి మనం ఇలా యూజ్ చేస్తాము. లేదంటే మనకు అందుకే ఇప్పుడు మన ప్రీమియంకి లో రేంజ్కి ఏంటంటే మన సిస్టమేటిక్ వాడడం వల్ల కొద్ది డిఫరెన్స్ ఉంటుంది ప్రైజెస్లో. కాకపోతే వేసుకున్నప్పుడు ఆ ఫినిషింగ్ ఆ క్వాలిటీ ఎక్కడ తగ్గదు, అంత నీట్గా క్వాలిటీ ఉంటుంది. అదే ప్రతి ఒక్క ఆపరేషన్ ఫోల్డర్ ఉంటుంది, ఇది స్లీవ్ ప్లాకెట్ ఫోల్డర్ అంటారు. మన ఇక్కడ నడుస్తుంది, ఈ ప్లేస్ నడుస్తుంది. అట్లా ప్రతి ఒక్కటి ఫోల్డర్లోనే చేస్తాము. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ మ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తారు, ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి ఏమైనా కట్ చేస్తారు, కట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మూవ్ చేస్తారు. ఇక్కడ ఫీజింగ్ ఎలా వేస్తారు చూపిస్తాము. మనం దానికి తగిన టెంపరేచర్ పెట్టి ఫీజింగ్ వేస్తాము. ఇది మైక్రోడాట్ ఫీజింగ్ అంటారు. ఈ ఫీజింగ్కి ఈ టెంపరేచర్ నడుస్తుంది. దీంట్లో ఫీజింగ్ వేరే క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ మారినప్పుడు టెంపరేచర్ రేజ్ చేస్తాము, పెంచిన తర్వాత మళ్ళీ హీట్ దాన్ని చేపిస్తాము. అది అంటే షర్ట్లో ఏ పార్ట్ అనేది? ఇది కఫ్ అంటారు. కఫ్ కాలర్ రెండింటికి వస్తుంది, కఫ్ కానీ కాలర్ రెండింటికి వస్తుంది. దానికి ఈ ఫీజింగ్ వాడతాం. ఇది వాడడం వల్ల ఏంటంటే మనకు ఆ స్టిఫ్నెస్, దానికి ఆ ఫ్యాబ్రిక్ ను బేస్ చేసి పెడతాం. ఇప్పుడు ఏ ఫ్యాబ్రిక్, అన్ని ఫ్యాబ్రిక్స్ మనం హెవీ కూడా వేయకూడదు, డిపెండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని బట్టి మనం బ్యాలెన్స్ చేసి వేస్తుంటాము. స్టిఫ్ ఉంటుంది, ఇలా చేస్తాం. స్టిఫ్ ఉంటుంది, కొంచెం స్మూత్ అడుగుతారు. ఇప్పుడు మరీ రఫ్ గా ఉంటే కూడా కంఫర్ట్ ఉండదు, దాన్ని బేస్ చేసుకుని కొద్ది స్టాండర్డ్ మీడియం స్మూత్ ఉండడం, దీంట్లో డిఫరెంట్ మారుతూ ఉంటాయి. ఫీజింగ్ మనం కింద మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తాం, కటింగ్ ఎలా చేస్తాము చూసారు, శాంపుల్స్ చూసారు మీరు. మనం బిఫోర్ అంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ వస్తే ఎలా ప్రొసీజర్ ఎలా ఉంటుందని చూపిస్తాను. మనం ఫ్యాబ్రిక్ వస్తే ఏం చేస్తామంటే 50 సెంటీమీటర్స్కి మార్క్ చేసి స్టిచ్ చేయించుకుంటాము. మళ్ళీ వాషింగ్ పంపిస్తాం, టెస్టింగ్ పంపిస్తాము. టెస్టింగ్లో ఎంత షింక్ అవుతుందో తెలుస్తుంది. ఇప్పుడు షింక్ అయినప్పుడు చూడండి, ఇది లెంత్లో మనకి యాక్చువల్ 50 సెంటీమీటర్స్ పంపించాము, ఇప్పుడు 48 సెంటీమీటర్స్ అయింది. ఈ 48 సెంటీమీటర్స్ ఈ లెంత్ పోయింది, అంటే తగ్గిపోయింది. ఈ కాటన్ లో ఏంటంటే కంపల్సరీ తగ్గుతుంటుంది. అందుకే టెస్ట్ చేసి మనం ఏం చేస్తామంటే దీనికి తగినట్టు ప్యాటర్న్ సెట్ చేస్తాం. ప్యాటర్న్స్ కూడా నేను ఎలా చేస్తామంటే క్యాట్ త్రూ చేస్తాము. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఇలా అయింది, ఇంకొక ఫ్యాబ్రిక్ చూడండి, ఇది వచ్చి మనకు షింకే అవ్వలేదు. అంటే ఇది ఆ ప్రాసెస్ ఆల్రెడీ మిల్లు అంత ఎక్కువ అయిపోయింది. ఒక్కోసారి మిల్లు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫాస్ట్గా చేయడమో లేదా ఏదైనా చేయడం వల్ల కొద్ది షింకేజ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. మనం ఇప్పుడు దీంట్లో 0 షింకేజ్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఎట్లా చూసినా సరే మన జస్ట్ 1% షింకేజే ఉంది, అంటే 5 mm ఉంది. ఇప్పుడు దీంట్లో వచ్చి మనకు ఆల్మోస్ట్ 2 సెంటీమీటర్స్ పోయింది. 2 సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 20 mm తగ్గింది. ఇప్పుడు దీనికి మన ప్యాటర్న్ ఏం చేస్తామంటే క్యాట్లో యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకొని మనం ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా యాడ్ చేసుకొని దాంతో ప్రింట్ తీస్తాం. ప్రింట్ దీంట్లో వచ్చేస్తుంది, ఈ ప్రింట్ ప్రకారం చేపిస్తాం. దీనిలో చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ షేప్స్ కానీ కొన్ని అన్ని నీట్గా వస్తాయి. మనం మాన్యువల్గా చేసినప్పుడు ఏంటంటే సెట్ కాదు, చెక్స్ లో కానీ కొన్ని ప్రింట్స్ లో కొన్ని డిఫరెంట్ లైన్ మ్యాచ్ కావు. దీంట్లో మనం సన్న లైన్ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కట్ చేస్తారు. కట్ చేసి మనకు క్వాలిటీ బాగా వస్తుంది. ఇది ఐరన్ లో ఫస్ట్ ఏంటంటే వాషింగ్ మళ్ళీ షర్ట్ వాషింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ట్రిమ్మింగ్, చెకింగ్, థ్రెడ్స్ అంతా కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఐరన్కి వెళ్తుంది. ఐరన్కి వెళ్ళి ఐరన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెకింగ్ చేస్తారు. ఇప్పుడు ఐరన్ అయిన తర్వాత చెక్ చేస్తారు. ఇప్పుడు ఇది ఐరన్ అయింది, ఐరన్ అయిన తర్వాత ఇది కరెక్ట్గా ఉందా ఇది మళ్ళీ కనిపిస్తుంది. ఐరన్లో మిస్టేక్స్ ఉందా, ఎక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉందా అనేది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ థ్రెడ్ కనిపించింది, ఈ థ్రెడ్ మళ్ళీ సెకండ్ టైం చెకింగ్ అవుతుంది. ఈ థ్రెడ్స్ కానీ ఏదైనా కట్ చేసేస్తారు. ఈ కట్ చేసి ఇదంతా 100% పాస్ అయింది, ఇక్కడికి వెళ్తాయి. ఫెయిల్ అయింది మళ్ళీ అక్కడ సైడ్కి వెళ్తుంది. ఇప్పుడు మిస్టేక్ అయిన పీసులు అక్కడ ఉన్నాయి. ఆ మిస్టేక్ పీసెస్ మళ్ళీ దాన్ని రీచెక్ చేసి దానికి ఏదైనా స్టిచ్చింగ్ ప్రాబ్లం ఏమని చెక్ చేసి దాన్ని మళ్ళీ రెడీ చేస్తారు. ఒక్కోసారి దాని డ్యామేజ్ ఉందని సైడ్కి వేసేస్తారు. ఇప్పుడు డ్యామేజ్ షర్ట్స్ వాళ్ళు ఇక్కడ సైడ్కి వేసారా, ఇప్పుడు దీని రిజెక్ట్ పీసెస్ కూడా ఉంటాయి.
ఇప్పుడు రిజెక్ట్ అని ఇప్పుడు మనం కింద పెట్టేస్తాం ఆల్రెడీ. ఓకే. తీసేస్తారు ఇవన్నీ. అందుకే మార్కెట్లో కొంచెం లో క్వాలిటీ మనం తక్కువ రేట్ అని కొంటాం కదా, పువ్వులు వేస్తాం. మేము ఇప్పుడు చూడండి అసలు ఇది పెద్ద మిస్టేక్ కాదు. ఇక్కడ కొద్ది కలర్ చేయడానికి ఒక యాన్ లేదు, అయినా కానీ స్టిక్కర్ వేసి కింద పెట్టేసాం. ఇది ఎందుకు అంటున్నానంటే ఇది ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలియదు, దీనివల్ల ఇంకొకరికి బిజినెస్ లాస్ కాకూడదు, మీ దగ్గర క్వాలిటీ ఇవ్వాలని చెప్పి మన బ్రాండ్ కూడా ప్రాబ్లం అవుతుంది, మన కస్టమర్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఇది ఈ పీస్ మొత్తం కింద పెట్టేస్తాం. ఇది సైడ్కి పెట్టినా మిస్ అయిపోయి వెళ్ళిపోతుంది అనేసి రిజెక్ట్ అయిందంటే అసలు టేబుల్ మీద పెట్టాం, మనం కింద పెట్టేస్తాం. ఎందుకంటే బై మిస్టేక్ ఒకసారి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కానీ వాళ్ళు చూసిన కూడా వీళ్ళు మనం కావాలని పంపించాం అనుకుంటారు. అలా చేయం మనం. క్వాలిటీ దగ్గర ఎలాంటి కాంప్రమైజ్ కాము. క్వాలిటీ, ఫిట్టింగ్, మెజర్మెంట్స్, వాళ్ళకి కస్టమర్ వస్తే వాళ్ళకి ఎనీ టైం వాళ్ళకి ఏది కావాలన్నా సరే మనం సర్వీస్ ఉంటుంది. మనం ఒక నెంబర్ పెడతాం, ఆ నెంబర్కి వాళ్ళు ఫస్ట్ 3-4 డేస్ ఎక్కువ కాల్స్ వస్తుంటాయి. ఆ టైంలో నేను లిఫ్ట్ చేయకపోయినా వాళ్ళు వాట్సాప్లో ఫస్ట్ వాట్సాప్ చేయమని చెప్పండి, వాట్సాప్ చేస్తాను, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. కొద్ది టైం తీసుకొని వాళ్ళకి ఫోటోస్ పెట్టడమో లేకపోతే నేను కమ్యూనిటీలో యాడ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కమ్యూనిటీలో యాడ్ చేసేస్తాను. వాళ్ళు ఫోటోస్ కాల్ని పంపిస్తాము. కంపల్సరీ నేను ఒక 1/2 అవర్ 1 అవర్ లోపల కంపల్సరీ రిటర్న్ కాల్ చేస్తాను వాళ్ళకి. ఒక నెంబరే పెడతాను, నేనే మాట్లాడతాను. నేనే మాట్లాడి వాళ్ళకి కంపల్సరీ రిప్లై కానీ వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా మనకి సపోర్ట్ చేద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మనం హోల్సేల్లో కావాలనుకుంటే బట్టల షాప్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒకవేళ స్టోర్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయండి. ఒక షోరూంలో ఏదైతే క్వాలిటీ ఉంటుందో సేమ్ అదే లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. చిన్న డ్యామేజ్ వచ్చినా సరే రిజెక్ట్ ఆ పీస్. సో వన్స్ విజిట్ చేయండి, మీకు లొకేషన్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.